యాకోబుని నీ దేశానికి వెళ్ళిపో అన్నప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళ భార్య ఏం చేసింది? విగ్రహాలను దొంగతనం చేసుకుని తీసుకొచ్చింది. దేవుని స్థలంలోనికి వస్తూ, వాగ్దాన దేశానికి స్థలానికి వస్తూ విగ్రహాలను దొంగతనం చేసుకుని తీసుకొచ్చింది కాబట్టి మధ్యలోనే చచ్చింది. కొంతమంది అంటారు, క్రైస్తవులు విగ్రహారాధనకి విరోధమా? మా దేవుడు చెప్తున్నాడు, విగ్రహాలకి మనకు క్రైస్తవులకి సంబంధం లేదు. క్రైస్తవ కుటుంబంలో ఉండకూడదు. అది యేసుప్రభు బొమ్మైనా మరియమ్మ బొమ్మైనా ఏ విగ్రహమైనా నిగ్రహం లేని వాళ్ళకి విగ్రహాలు కావాలి. దేవునికి విగ్రహములకి పొత్తు లేదు. ఆశీర్వదించు ప్రభు అంటే విగ్రహాలు మనకు చోటు మనం ఇవ్వకూడదు. దేవుడు మనల్నే మట్టితో చేసాడు. మనం మట్టిలతో విగ్రహాలు చేసి దేవుళ్ళు చేయడం ఏంటి? నేను తప్ప మరొక దేవుడు ఉండకూడదన్న వాగ్దానం, వాక్యం, ఆజ్ఞ తెలీదా? పొరపాటున కూడా మనం అటువంటి పని చేయకూడదు.